అటు ఇజ్రాయెల్ పై భీకర దాడులు చేస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇరాన్ మిసైల్ దాడిలో రక్షణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత మోగుతోంది. సైరన్ల మోతతో ప్రాణరక్షణ కోసం టెల్ అవీవ్లో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. భయంతో బంకర్లలోకి పరుగులు తీస్తున్న ప్రజలు. అంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా తగ్గట్లేదు, భీకర దాడులు చేస్తూనే ఉంది కంటిన్యూగా. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి మనం ఈ దృశ్యం చూస్తున్నాం. టెల్ అవీవ్లో బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది ఇరాన్. ఇక ఇరాన్ మిసైల్ దాడిలో రక్షణ మంత్రిత్వ శాఖ భవన సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో వరుసగా సైరన్ల మోత మోగుతూనే ఉంది. ప్రధానంగా టెల్ అవీవ్నే టార్గెట్గా చేసుకుంది ఇరాన్. నిన్నటి నుంచి అక్కడ సౌండ్లు, సైరన్లు, బాంబుల మూతలే. సైరన్ల మొత్తం ప్రాణరక్షణ కోసం టెల్ అవీవ్లో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. టెల్ అవీవ్ నుంచి చూస్తున్నా మనం ఇజ్రాయెల్ రాజధాని అది టెల్ అవీవ్. అక్కడ బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. పైన ఆ దాడులు, ఆ సౌండ్స్ వింటూ కింద ప్రజలు భయపడుతున్నారు. ఇక అక్కడ నుంచి బంకర్లలోకి పరుగులు తీస్తున్న టెల్ అవీవ్ ప్రజల్ని మనం చూడొచ్చు. సో బంకర్ల దాకా వెళ్ళడానికి వాళ్ళు ఎంత భయపడుతున్నారు, ఎంత స్పీడ్గా పరుగులు తీస్తున్నారో దాన్ని బట్టి అక్కడ ఆ బాంబుల మోత ఎలా ఉందో, ఆ భయం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.